నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు బక్కా జడ్సన్ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి అసలు ఆయనకి కాంగ్రెస్ పార్టీ నుంచి షోకాజ్ నోటీసులు ఎందుకు వచ్చాయి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం. రైట్ సార్. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనుకున్న తెలంగాణ వచ్చిందని మీరు అనుకుంటున్నారా? తెలంగాణ ముందు అసలు నీళ్ళు నిధులు నియామకాల పేర్లతో వచ్చిన తెలంగాణ ఈరోజు నిధులు 5,71,000 అప్పు, ప్రతి మనిషి మీద చూస్తూ 1,50,000 లక్ష రూపాయలు అప్పు ఉండే ప్రతి 4 కోట్ల జనాల పైన చూస్తూ ఈరోజు 2 లక్షలకు ప్రతి మనిషి పైన ఈరోజు అప్పు ఉంది. తెలంగాణ ఏర్పడకముందు తెలంగాణ ఏర్పడేటప్పుడు మన బడ్జెట్ వచ్చేసి మిగులు బడ్జెట్ 16,000 కోట్లతో మిగులు బడ్జెట్తో తెలంగాణ ఏర్పడింది. రాష్ట్రం ఉండే, సెక్రటరియట్ ఉండే, అసెంబ్లీ ఉండే, అన్నీ ఉన్నాక కూడా ఈరోజు అనుకున్న స్థాయిలో ఉద్యోగ కల్పన జరగలేదు, అనుకున్న స్థాయిలో పేదరిక నిర్మూలన జరగలేదు, అనుకున్న స్థాయిలో ఈరోజు డెవలప్మెంట్ జరగలేదు. గత ప్రభుత్వం అది వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రతి దగ్గర ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేది, ఒక్క ఇల్లు కూడా ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ విధంగా అనేకమైన మైనస్లు కానీ ప్లస్లు ఏం కనబడతావు. నిధులు మొత్తం నీళ్ళ పేర్లతోనే నిధులన్నీ తీసుకుపోయి కాళేశ్వరం కలిపేసారు. 1 ఎకరా పంటకు నీళ్ళు వచ్చిన పరిస్థితి లేదు. మిషన్ భగీరథ పేరుతోని ఇంటింటికి నల్లాలని చెప్పేసి రక్షిత తాగునీరు ఉన్నప్పటికీ అవి కొత్తగా ఒక స్కీమ్ పెట్టి దాని మీద దాదాపు 45,000 కోట్ల స్కామ్. ఇవన్నీ కూడా ఆంధ్ర వాళ్ళు మన శత్రువులను సెంటిమెంట్ రేగొట్టించిందో అదే ఆంధ్ర బడా కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి కుబేరుని చేయడానికి పనికొచ్చినాయి తెలంగాణ పైసలు. కానీ ఈరోజు తెలంగాణ అనేది బీదరికంలోకి పోయిందనేది వాస్తవం. రైట్. అంటే మీరు ఇప్పుడు ఇండైరెక్ట్గా మీరు కామెంట్స్ పార్టీని తీయకుండా మీరైతే కామెంట్ చేశారు. ఏమని? కాళేశ్వరంలో నీళ్లు నిధులు నియామకాలను తెచ్చుకున్న పార్టీ తెలంగాణ కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చెప్తున్నా. కాంగ్రెస్ అధికారం వచ్చి 3 నెలలే కదా. రైట్. మరి కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇప్పుడు అసలు ఎంతవరకు మేలు జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వచ్చి 10 ఏళ్ళు మాత్రమే గడిచింది. అంతకుముందు అంతా నడిపింది మరి తెలంగాణను కానీ నేను ఆంధ్ర అందుకనే కదా ఇప్పుడు 2 రాష్ట్రాలు విడిపోయేటప్పుడు కూడా 16,000 మిగుల బడ్జెట్తో తెలంగాణ అప్పుడు ఏ మాత్రం డెవలప్ అయింది 10 ఏళ్ల ముందట తెలంగాణ? అవును, ఈ రోజు మీకు కనబడ్డది ఏంది? ఏది కనబడుతుంది? మీకు కనబడ్డది అంతే కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అధికారం ఇవ్వకుంటే మీకు ఎవరు ఇచ్చింది? ఆ రోజు ఫుల్ ఫ్లెజ్గా కిరణ్ కుమార్ రెడ్డి ఆఖరి నోటిఫికేషన్ 1,100 పోస్టులు నింపి ఆయన వెళ్ళిపోయాడు. లాస్ట్ వరకు కూడా జాబ్ క్యాలెండర్ అనేది పాటించిండు ఆ రోజు వరకు. ఈరోజు మీకు హైదరాబాద్ మీకు డెవలప్మెంట్ కనబడుతుంది అంటారు. ఇలా బంద్ అయిన బిహెచ్ఎల్ ఎవరు తీసుకొచ్చిండ్రు హైదరాబాద్కు, లేకుంటే ఎన్ఎన్ఆర్టీసీ ఎవరు తీసుకొచ్చిండ్రు, ఎన్ఐఆర్డీది ఎవరు తీసుకొచ్చిండ్రు, రాజేంద్ర నగర్ ఉన్న యూనివర్సిటీలు ఎవరు తీసుకొచ్చిండ్రు? ఈరోజు మీకు కనబడేది ఏదైనా కానీ వాళ్ళే. వరంగల్ నిట్ ఉండే అంటే అప్పుడు ఆర్ఈసీ అనేది రీజనల్ ఇంజనీరింగ్ కాలేజు, వరంగల్ మెడికల్ కాలేజ్ కానీ కేయూసీ కానీ అదొక ఎడ్యుకేషన్ హబ్ లెక్క ఉండే. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఏ పాలైపోయింది. మీరు ఒకసారి చూడండి, వల్లకాళ్ళ లెక్క తయారైంది. తెలంగాణ ఉన్న ప్రభుత్వ ఉస్మానియా యూనివర్సిటీలు మొత్తం ప్రభుత్వ యూనివర్సిటీలు అన్నీ ఆ విధంగానే. రైట్. మరి రేవంత్ రెడ్డి హయాంలో ఇప్పుడు నిరుద్యోగులకి ఎంతవరకు మంచి జరుగుతుందని అంటారు మీరు? ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాం అనేది కాదు, కాంగ్రెస్ పార్టీ హయామే. ఇప్పుడు నేను అనేది ఏంటంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఎక్కడ వచ్చిందని అంటే, మనం ఇచ్చిన వాగ్దానాలు ఏంది, మనం దానిపైన ఒక మాట అంటే మాట ఇస్తే మాట పైన ఉన్న ప్రభుత్వాలు ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా మాట మీద ఉన్న ప్రభుత్వం. ఈరోజు మనము సాధ్యాలు కాదని చెప్పి మనం చేయాల్సింది. నేనేమంటా అంటే 6 పథకాల పైన ఈరోజు అధికారంలో రాలేదు. ఆ పథకాల కంటే ఈరోజు వాళ్ళకు మేలు చేసేది వాళ్ళు ఉద్యోగాలు. నాకు ఫ్రీ బస్సు కావాలి, నాకు 500 గ్యాస్ కావాలి, నాకు ఇది కావాలి అది కావాలని ప్రజలు ఎవరు అడగలేదు. ప్రజలు అడిగింది ఏంటి? మెయిన్గా మాకు నిరుద్యోగులు, మాకు ఉద్యోగాలు కావాలన్నారు. వాళ్ళు ఇండ్లలో పోయిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాకు అందరు నౌకలు వస్తాయని వారి ఇండ్ల కాలు ఊర్లో కాళ్ళు మొక్కి ఓట్లు వేయించిన కాంగ్రెస్ పార్టీ. ప్రవళిక ఆత్మహత్య తర్వాత ఇది ఒక పెద్ద రెవల్యూషన్ అయింది. నేను కూడా 1 ఆఫ్ ద పర్సన్ ప్రవళిక వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ రోజు వాగ్దానం చేసిన పరిస్థితులలో 46 జీవో ఎత్తేస్తామన్నారు. అది ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్, ఢిల్లీకి వెళ్ళిపోయి తెస్తామని చెప్పిండ్రు. దానికి ఒక కమిటీ వేసిండ్రు. ఈరోజు 317 జీవో అట్నే ఉన్నది, ట్రాన్స్ఫర్ల విషయమైన జీవో. అట్లా అనేకమైనటువంటి కార్యక్రమాలు దీనిపైన నేను స్పందిస్తూ మాట్లాడుతూ వస్తుంది. ముఖ్యంగా అన్నిటికంటే పెద్ద రీజన్ ఏంటంటే మొన్నటి దినాన ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అనేది ఈరోజు అన్ని స్కామ్ల కన్నా పెద్ద స్కామ్. ఆ ఫోన్ ట్యాపింగ్లో జరిగింది ఏంటనంటే
2017 కంటే ముందు ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఒక ఆయన అమిత్ షా గారికి ఒక లెటర్ రాసిండు. ఏమని రాసిండు? ఇట్లా శ్రీనిధి అనే డిపార్ట్మెంట్‌ల దాదాపు కొన్ని లక్షల సిమ్ కార్డులు కొన్నారు. అక్కడికెళ్ళి వాళ్ళు సర్వీస్ ప్రొవైడర్ తీసుకొని ఫస్టు ఏది ఈ పేద ఉద్యోగుల పైన అది ప్రయోగించిండ్రు అని చెప్పి దీనిపైన మీరు యాక్షన్ తీసుకోవాలని రాసిండు. అది ఆయన నాతోని షేర్ చేసుకున్నప్పుడు నేను మొన్న హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి గారికి కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. ఏందనంటే 4,00,000 సిమ్ కార్డులు ఒకటే స్ట్రెచ్‌ల విద్యాసాగర్ రెడ్డి అని ఎండీ కొని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్‌లో పనిచేసేటువంటి అధికారులందరికీ ఆ ఫోన్లు ఇచ్చి వాటిని ట్యాప్ చేయడం, వాళ్ళ మూవ్‌మెంట్ ట్రాక్ చేయడం, జీపీఎస్ ట్రాకింగు, వాళ్ళ వాయిస్, వాట్సాప్ అన్నీ కూడా ట్రాక్ చేయడం జరిగింది. కాబట్టి అక్కడికెళ్ళి ఆయన మినిస్ట్రీ వచ్చి ఎర్రబెల్లి దయాకర్రావు పాలకుర్తి సిరిసిల్ల దాని త్రూ అయింది. కాబట్టి మీరు ఎంక్వైరీ అనేది అక్కడికెళ్ళి వస్తే కరెక్ట్ ఉంటుంది. ఇజ్రాయెల్ టెక్నాలజీకి అదేం రాదు. టోటల్గా మన లోకల్ టెక్నాలజీతోనే ఇది వాడిండ్రు. కాబట్టి మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి నేను ఆయనకి ఇచ్చిన తర్వాత నిన్నటి రోజున మీడియాకు వాళ్ళు రిలీజ్ చేసింది షోకాజ్ నోటీస్ అనేది. రైట్. మీరు ఇప్పటికీ కూడా ఉద్యమకారుల్లాగే మాట్లాడుతున్నారు. నాకు తెలిసి మీరు 30 ఏళ్ళకి పైగానే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం రేవంత్ రెడ్డిని సీఎం చేసింది. కానీ రేవంత్ రెడ్డి ఎంతవరకు తెలంగాణ రాష్ట్రానికి మేలు చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు గడిచిన 100 రోజుల పాలనలో? ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఈ పథకాలు ఇయాల్టి కూడా అప్పులనే ఉన్నారు. మెయిన్ ఏంటంటే ఉద్యోగ నింపడం అనేది, ఖాళీలో నింపడం, దానిపైన రివ్యూ మీటింగ్లు జరగలేదు. అదే కదా నేను అడిగింది. రివ్యూ మీటింగ్లు జరగలేదు. ఆ రివ్యూ మీటింగ్లు జరపాలి డిపార్ట్మెంట్ వైజ్గా. ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని క్యాలెండర్లు ఉన్నాయా అన్న తెలిసిన తర్వాతనే జాబ్ క్యాలెండర్ ఏమైనా రిలీజ్ చేయగలుగుతాం. మెగా డిఎస్సి 25,000 పోస్టులు మనం డిక్లేర్ చేస్తామన్నాం వచ్చే రోజులలో. ఇది ఇంకోటి మొన్న నింపినటువంటి జూనియర్ లెక్చరర్ పోస్టులో కూడా అసెండింగ్ ఆర్డర్లో వచ్చిండు. అది డిసెండింగ్ ఆర్డర్లో చేయాలి. అసెండింగ్ ఆర్డర్ రావడం వల్ల దాదాపు 4,500 పోస్టులు మిగిలిపోయినాయి. జూన్లో కాలేజీలు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఒక లెక్చర్ ఉంటే ఇంకో లెక్చర్ లేకుండా కాలేజీలు స్టార్ట్ అయితే అది విద్యార్థికి ఎక్కడెక్కడ ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులు కానీ, ప్రభుత్వ కళాశాలలు కానీ, ప్రభుత్వ స్కూళ్ళు కానీ అందరికీ అందుబాటులో ఉండే విధంగా తయారు చేయాలనేది కాంగ్రెస్ పార్టీ ఎజెండా. అవి ఫుల్ ఫ్లెడ్జ్గా మనం ఉండాలంటే ఫుల్ ఫ్లెడ్జ్ స్టాఫ్ అని ఉండాలి. కాబట్టి అవి ఆ దిశగా ప్రయాణం జరగలేదు. జరగాలి అనేది నేను కోరుకున్నా. 5,000 డిఎస్సి పోస్టులు వేసిండ్రు. గ్రూప్స్ 800 చిల్లర పోస్టులు వేసిండ్రు. అవి కాదు కదా ఫస్ట్ జరగాల్సింది ఏంటంటే క్షేత్రస్థాయిలో దాని ఖాళీలను గుర్తించడం అనేది ప్రథమ కర్తవ్యం. ఈరోజు ఇచ్చిండ్రు వాగ్దానాలలో, ఫ్రీ బస్ ఇచ్చిండ్రు, గ్యాస్ ఇచ్చిండ్రు, పథకాలు కొన్ని అమలు చేస్తుండ్రు. అది కాదంటలేను. కానీ ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ పట్టి పీరుస్తున్న నిరుద్యోగ సమస్య, దానిపైన మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. రైట్. సో ఇందుకోసమే మీకు షోకాజ్ నోటీసులు వచ్చాయి? అంటే ఇటువంటి సబ్జెక్ట్స్ నేను మాట్లాడుతున్నా. అడ్వర్టైజింగ్మెంట్స్ పాలసీ ఒకటి. ఈరోజు జీవోలు అనేది చిన్నోళ్ళకు, పేదోళ్ళకు ఉపాధి కల్పించే విధంగా, పేదోళ్ళకు వాళ్ళని బతికే విధంగా, బతికినిచ్చే విధంగా జీవోలు ఉండాలి. కానీ పెద్దోళ్ళకు అనుకూలంగా జీవోలు తయారు చేసి చిన్నోళ్ళని చంపే విధంగా జీవోలు ఉండద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి అంటే నేను రోజొక ఇష్యూ టేకప్ చేస్తాను కాబట్టి చెప్తున్నా. అడ్వర్టైజింగ్మెంట్ రంగం ఉన్నది. గతంలో కేవలం యూనికాను, ఇది లీడ్ స్పేస్, ప్రకాష్ యాడ్స్ 2-3 కంపెనీలు మాత్రమే లీడ్ చేసినాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక బోర్డు కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టుకోనికి ఇవ్వలేదు. దాదాపు 450 కోట్ల రూపాయలకు పైగా వాళ్ళు ఆ రోజు 1,50,00,000 అందుకెళ్ళి 15 లక్షలు ఎల్ఎన్టీ మెట్రోలకు, రెండు కలిపి దాదాపు 1,50,00,000 డైలీ ఆదాయం. అటువంటిది కేవలం 2-3 కంపెనీలు ఎంజాయ్ చేస్తుంది. ఈరోజు కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఉండే విధంగా అంబ్రెలాస్ కానీ, లేకుంటే సైన్ బోర్డ్స్ కానీ అన్నీ కూడా అందరికీ అందే విధంగా ఉండాలనేది నిన్న నేను టేకప్ చేసిన సబ్జెక్టు. అదివరకు ఎగ్జిబిషన్ సొసైటీ పైన, అదివరకు ఎంప్లాయీస్ పైన, ఇట్లా రకరకాలుగా శ్రీనిధిలో జరుగుతున్న స్కామ్స్ పైన ఇట్లా డైలీ ఒక సబ్జెక్ట్ తీసుకుంటా. ఇవన్నీ సబ్జెక్ట్స్ పైన కూడా ఈరోజు చీఫ్ మినిస్టర్ అంటే ఆయన ఒక్కడేం చేయలేరు. దానికి ఒక రివ్యూ మీటింగ్ పెట్టాలి. వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవాలి ఆ మినిస్ట్రీలోకి వెళ్ళి. ఆ విధంగా పూర్తి ధరణి అనేది రద్దు చేస్తాం మనం. ఇంకో అతిపెద్ద సమస్య ఈరోజు అధికారులు కూడా అప్పటి అధికారులు ఇంకా కొనసాగుతున్నారు.
కాబట్టి దీనిపైన నేను జర గొంతు గట్టిగా ఎత్తడం వల్ల నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చింది. రైట్. మీ గతంలో కూడా ఇలాగే రేవంత్ రెడ్డి పార్టీలోకి వచ్చిన 2022లో మిమ్మల్ని ఒకసారి పార్టీ నుంచి బయటికి పంపించే ప్రయత్నాలు అయితే జరిగాయి. సో అప్పుడు అంటే అప్పుడు ఏ రీజన్స్ అయి ఉంటాయి? అప్పుడు అంటే మా ఊరికి వచ్చి ఆయన యావరేజ్ లీడరు అని నన్ను ఇచ్చిండ్రు. యాక్చువల్‌గా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్‌కు రాకముందే నేను ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మెంబరు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మెంబరు, పీసీసీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ స్టేట్ జనరల్ సెక్రటరీ ఇవన్నీ పోస్టులు ఉండే. వేరే రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా కూడా పోయేది ఏఐసీసీ తరఫున. అసొంటిది నా స్టెప్ బై స్టెప్ అన్ని పార్టీలు అన్ని పోస్టులు పీక్కుంటూ వచ్చిండు. ఈరోజు నాకు ఏ పోస్ట్ లేదు. 4 పోస్టులు కూడా పీకిండు. అయినా కానీ నా పబ్లిక్‌లో ఉంటుండు, పబ్లిక్‌లో స్ట్రాంగ్‌గా పనిచేయగలుగుతుండు అని దాన్ని చూసి తట్టుకోలేక కొంతమంది చెప్పేటోళ్ళు ఉంటారు కదా! ఆ చెప్పేటోళ్ళు ఇవన్నీ కలిపి ఆ రోజు ఆ మాట నా దగ్గరకొచ్చి మీడియాలో మాట్లాడిండు ఆ మాట. బాజాప్తా మీడియానే అన్నాడు. తర్వాత ఈరోజు ఇది జరిగింది. అంటే ఎప్పుడు కూడా నాకు ఆయన గ్యాప్ ఉన్నది. ఇన్ని అవమానాలు తట్టుకుంటూ మీరు ఎందుకు మరి ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నేనున్నా. కాంగ్రెస్ పార్టీ నేను ఓనరు. బయటకెళ్ళి ఆయనొచ్చిండు. రేపు ఉంటాడో పోతాడో కూడా తెలవదు. ఇప్పుడు అంటే ఫేస్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ ఏంటి అంటే ఇప్పుడైతే రేవంత్ రెడ్డియే కదా యాజ్ ఎ సీఎంగా. ఉంటారు. కొన్ని రోజులు ఉంటారు, పోతారు. ఇప్పుడు చాలా మంది ఉన్నారు ఆ పదవులలో. ఎవరు కూడా దాన్ని అంటిపెట్టుకొని పోలే. వచ్చిండ్రు, ఉన్నారు, 5 ఏళ్ళు పోయిండ్రు. అంటే 5 ఏళ్ళు ఇవాళ ఇలాగే కిరణ్ భరిస్తారా మీరు? ఇవాళ కిరణ్ 5 ఏళ్ళు అనేది ఏముంటది, రేపు మారొచ్చు మనిషి. మ్మ్. ఇప్పుడు మనిషి షోకాజ్ మారచ్చా నోటీసే. లేకపోతే సీఎం మారచ్చా? ఇప్పుడు షోకాజ్ నోటీసే. మాది ఇప్పుడు ఏం చేసుకున్నా కానీ మేము ప్రజల తరపున నిలబడే వ్యక్తిత్వం గల్లోళ్ళం. మా బ్రాటప్ కాంగ్రెస్ ఐడియాలజీ కోసం నేనున్నా. నాకు పదవులు కావాలంటే ఏ పార్టీ పోయినా పదవులు వస్తాయి. పదవులు వెంబడి మేము పడి ఉరకం. మేము ఇష్యూస్ పైన మేము కొట్లాడేటోళ్ళం. మా పార్టీ పదవి తీసేసినంత మాత్రాన, పార్టీకి సస్పెండ్ చేసినంత మాత్రాన, పార్టీకి నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చిన మాత్రాన నేనేమి కాంగ్రెస్ వాదిని కాకపోను నేను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గాంధీ వాదంతో ఉన్న పార్టీ. నేను గాంధీ సిద్ధాంతాన్ని నమ్మేటోని. నేను గాంధీ ఆశ్రమంలో నేను సమయం గడిపేటోని రెగ్యులర్గా. అక్కడికి పోయి ఉండేటోని నేను. కాబట్టి నాకు వీళ్ళతో పెద్ద ఫరకేం పడదు. వీళ్ళు మారుతారా నా మీద ఏదో అస్త్రం ప్రయోగించినట్టు వాళ్ళు ఫీల్ అవుతారు కానీ నాకు పెద్ద ఏం ఫరకేం పడదు. ఓకే. రైట్. అంటే ఇప్పుడున్న చూసుకున్న సినారియోలోనే 6 గ్యారెంటీల్లో ఎన్ని పథకాలు అంటే అమలయ్యాయని మీరు అనుకుంటున్నారు? ఇప్పటివరకైతే మాకు తెలిసింది ఏంటంటే ఉచిత బస్సు ఒకటే అమలైందని అనుకుంటున్నాను. రెండోది మహాలక్ష్మి స్కీమ్లోనే 3 ఉన్నాయి. అందులో 2500కి దిక్కే లేదు. ఓపెన్గా చెప్పుకుంటే దిక్కు లేదు. ఇంకా సిలిండర్ల విషయానికి వస్తే కనుక 3 సిలిండర్లు ప్రవేశపెట్టారు. దానికి మించి ఇంకైతే ఏం లేదు. ఇంకా 6 గ్యారెంటీల పథకాల విషయానికి వస్తే కనుక రైతు బంధు 4 ఎకరాల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎవరికి పడలేదు. రైతు భరోసా కూడా లేదు అక్కడ. ఉచిత యూనిట్ అన్నారు. ఎంతమందికి వస్తుందో కూడా గ్యారెంటీ లేదు. ఎందుకంటే మా అపార్ట్మెంట్లోనే ఎవరికి రావట్లేదు మా దగ్గర ఉన్న వాళ్ళకి. సో ఈ 6 గ్యారెంటీలు అమలు అవుతాయా? అసలు జరిగే పనేనా అది? ఇప్పుడు అన్ని పథకాలు కూడా ఉమెన్ బేస్ చేసుకొని పెట్టినటువంటి. అవును. ఆడోళ్ళని అడ్డు పెట్టుకొని లిటరల్లీ రేవంత్ రెడ్డి గెలిచాడని ఆడోళ్ళు అంటున్నారు అడ్డు బయట. కాదు, ఆడోళ్ళ కీరోలు అయితే ఒకటమ్మా 75 సంవత్సరాల స్వాతంత్రం. అదేదా భారతదేశం ఈరోజు ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న పీరియడ్లో నేను వాస్తవం అంటే నాకు ఒక రైతుకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించిన పథకాలు తప్ప వేరే పథకాలకు నేను నాకు ఇష్టం లేదు. ఆ పథకాలు పెట్టద్దు. ఎందుకంటే అవి నువ్వు వాళ్ళను అంతకంటే ఎక్కువ సంపాదించే తీరుగా తీయాలి. ఇది ఒక కుట్ర, రాజ్యం కుట్ర ఏందనంటే, అంటే కమ్యూనిస్టు వాడే పదాలు. రాజ్యం కుట్ర ఏంటంటే ఎప్పుడు వీళ్ళు అడుక్కుంటూనే ఉండాలి. వీళ్ళు యాచకులు లెక్క ఉండాలి, మేము వేసేటోళ్ళు లెక్క ఉండాలి. యాచకత్వం ఉన్నంత వరకు ఈరోజు ఫ్యూడలిస్ట్ వ్యవస్థ అనేది ప్రజాస్వామ్య ముసుగులో కొనసాగుతూ ఉంది. ఈరోజు అదే జరుగుతుంది. మీకు రెడ్డి ఉంటారు ముఖ్యమంత్రి, లేకుంటే వెలమ ఉంటారు, లేకుంటే చౌదరి ఉంటారు, ఇంకా వేరే సంపన్న వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారు. ఈరోజు అందరికీ అధికారం ఎందుకు 75 స్వాతంత్రం ఎన్నిసార్లు ఒక దామోదర్ సంజయ్ తప్ప తర్వాత ముఖ్యమంత్రి అయినవాడు ఎవడు? దానికి కారణం ఏంటంటే ఈ యాచక కార్యక్రమాలు. సరే మీరు అడుగుతున్నారు కాబట్టి ఇది ఒక లైన్, ఈ కుట్ర వెనుకున్న కుట్ర. సరే కుట్రకు నేను ముందు ఫేస్ వస్తే కరెంటు పథకం అనేది కరెంటు మహిళ మీద మీటర్ ఉంటే ఇస్తామని చెప్పింది. తర్వాత బస్ అంటే ఫ్రీ పెట్టిండ్రు, దానికి ఆధార్ కార్డు ఏదో లింక్ చేసిండ్రు. దాని తర్వాత గ్యాస్ కూడా మహిళలకు ఉండేది ఇది చేసిండ్రు. వాళ్ళు అమలు చేస్తుండొచ్చు, అమలు చేసే వాళ్ళకి ఇది. కానీ
అంటే ఈ ఈ 3 పథకాలైతే పెద్ద బరువు బరువు ప్ర అధికార మా ప్రభుత్వం మీద బరువు పడేంత పెద్ద ఆహ్, బరువేముండదిది. ఏందనంటే ఒకటి ఆర్థికపరమైన క్రమశిక్షణ అనేది ఒకటి ఇంపార్టెంటు. ఇయాటికి గూడా చెప్తున్నామా, ఇయాటికి గూడా హైదరాబాద్ మీద మీకు ఒక రింగ్ రోడ్ మీద డైలీ రూ. 2,00,00,000 వస్తాయి. అడ్వర్టైజ్‌మెంట్ మీద రోజు 1,50,00,000 వస్తాయి. నేను ఆదాయం చెప్తున్నా. ఇంటి పనుల మీద కొన్ని వేల కోట్ల రూపాయలొస్తాయి. హైదరాబాదు. ప్లస్ పర్మిషన్స్ అవన్నీ, అవ్వని, ఇవన్నీ లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఆదాయం వస్తుంది. దాన్ని వసూలు చేయడం ఒకటి ఇంపార్టెంటు. దాన్ని కరెక్ట్ ఖర్చు పెట్టడం అనేది ఒక ఇంపార్టెంట్. ఈరోజు మీరు ఐమాక్స్ థియేటర్ తీసుకోండి, జలవిహార్ తీసుకోండి, దస్బల్లా హోటల్ తీసుకోండి. ఇట్లా దాదాపు 10, 15 పీపీపీ ప్రాజెక్ట్స్ అని ఉన్నాయి హైకోర్టు. వాళ్ళందరూ ప్రభుత్వానికి కిరాయి కట్టాలి. దాదాపు 12 ఏళ్లకెళ్ళి ఎవరు కిరాయిలు కడతలేరు. చెప్తున్నా ఇవన్నీ ఆదాయ వనరులు. వాళ్ళకి ఫ్రీగా వదిలేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు లంచాలు తీసుకుంటారు. వాళ్ళ దగ్గర వసూలు చేయకుంటారు. ఇట్లా చాలా జిల్లాలకెళ్ళి చాలా ఆదాయం ప్రభుత్వానికి గండి పడతా ఉంది. అంటే ఒక స్పెసిఫిక్‌గా మా అసంటోళ్ళు ప్రభుత్వంలో లేకపోవడం ఒక దురదృష్టం. కానీ నేను ఒక కార్పొరేషన్ చైర్మన్‌గా నేను నడిపినటువంటి వ్యక్తిగా నాకున్న అనుభవంతో చెప్తున్నా. నువ్వు ఎన్ని పథకాలు పెట్టినా గానీ కాంగ్రెస్‌కు మన ఏరియా ప్రభుత్వానికి మిగులు బడ్జెట్ ఉండే తీరుగా మనం చేయొచ్చు. కాకపోతే దానికి అటువంటి కమిట్మెంట్ ఉండాలి. అందులో దిట్టాలంటే రోషయ్య గారు, మరి చెన్నారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్న పీరియడ్‌లో ఆళ్ళు అంతకుముందు చెన్నారెడ్డి అటువంటోళ్ళు ఉండే. ఇప్పుడు పవర్ అంటే ఒక పవర్ చైర్ లెక్క అయిపోయింది. హార్డ్ చైర్ లెక్క అయిపోయింది కాబట్టి పథకాలు అది పెద్ద సమస్య కాదు అది తీర్చాలంటే. రైట్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాదాపు చాలా ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళందరినీ కూడా గుర్తించింది. మరి మిమ్మల్ని ఎందుకు గుర్తించలేకపోయింది? మీకెందుకు ఎలాంటి పదవి కూడా? కాంగ్రెస్ పార్టీ అందరిని ఏమి నాకంటే బాగా పనిచేసేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నాకంటే సీనియరే. నాకు కొంచెం అటు 1 ఇయర్. ప్రమోద్ అని ఉన్నాడు భువనగిరికెళ్ళి. ఆయనకు ఏ పోస్ట్ లేదు. జయప్రకాష్ అని ఉన్నాడు. ఆయనకి ఏ పోస్ట్ లేదు. మా వరంగల్‌లో చాలామంది ఉన్నారు. నాకంటే మంచి కార్యకర్తలు ఉన్నారు. బలమైన వాళ్ళకి కూడా ఏ పోస్ట్ లేవు. ఈరోజు నేను అదే చెప్తున్నా. సంచార రాజకీయ నాయకులకున్న గుర్తింపు కాంగ్రెస్ పార్టీ స్థిరంగా, సుస్థిరంగా ఉండాలనే తపనతోని పనిచేస్తున్నట్టు వ్యక్తులకు ఈరోజు గుర్తింపు లేదు. నేను వాళ్ళ గురించి అనుకుంటున్నా. నాకు పదవి నేను చిన్న ఏజ్‌లోనే చేసినా నాకు పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఒక గుర్తింపు ఇచ్చిండ్రు. ఏఐసీసీ కూడా నాకు ఒక గుర్తింపు ఇచ్చింది. కానీ ఏ గుర్తింపు లేకుండా ఇయాలకి పనిచేసినటువంటి కార్యకర్తలు లక్షల మంది ఉన్నారు. కొద్దిమందిన నన్ను గుర్తిస్తే బాగుండు. ఇటీవల ఇచ్చిన కార్పొరేషన్ చైర్మన్ గానీ అలా సామాజిక న్యాయం జరగలేదు. సామాజికగా జరగలేదు. ఇంకోటి కాంగ్రెస్ పార్టీల సీనియర్ నాయకులు కూడా చాలా మందికి అన్యాయం జరిగింది. అది వాస్తవం, కఠోర వాస్తవం. నా పదవి నాకు అనేది సపరేట్. నా జాబ్‌తో నేను ఎప్పుడు సాటిస్ఫైడ్‌గానే ఉంటా. రైట్. అయితే ఇంకొక విషయం చూసుకున్నట్లయితే గనుక కాంగ్రెస్ పార్టీ అంతా కూడా రెడ్ల రాజ్యంలాగే నడుస్తుంది. ఎక్కడ కూడా అంటే ఎవరికి సమాన ప్రాధాన్యత అయితే ఎవరికి కనిపించట్లేదు. నిన్న గాక మొన్న యాదాద్రిలో మనం చూసుకున్నాము. బట్టి విక్రమార్క గారిని కింద కూర్చోబెట్టున్నారు. సో దీన్ని మీరు ఎలా చూస్తారు అండి? దాన్ని ఖండించినా కదా షోకాజ్ రావడానికి అదొక కారణం. అదొక కారణం. ఓకే. ఎందుకంటే బట్టి విక్రమార్క గారు దాని మీద సంజాయిషి ఇచ్చుకున్నారు. ఆ సంజాయిషి నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోనంటే అది నువ్వు కుటుంబ పరంగా నీ మొక్కుబళ్ళు చెల్లించడానికి నువ్వు 1000 గుంజీలు దెయ్యి, నువ్వు పొర్లాడు ఏమన్నా చెయ్యి, అది నీ ఫ్యామిలీ వరకు నువ్వు చేసుకోవచ్చు. కానీ నువ్వు పోయింది అఫీషియల్‌గా. చీఫ్ మినిస్టర్ అఫీషియల్‌గా ఆయన భార్యతోని వచ్చాడు. నీవు అఫీషియల్‌గా డిప్యూటీ సీఎంగా అదే ఒకటి అఫీషియల్ ప్రోగ్రామా, అన్‌అఫీషియల్ ప్రోగ్రామా? అఫీషియల్ ప్రోగ్రామ్ కాబట్టి అధికారులు అందరూ ఉన్నారు. నువ్వు ఉన్నావు. ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు. వేరే మంత్రులందరూ ఉన్నారు. అది ఇంకోటి దేవాదాయ శాఖ మంత్రులు. ఇది అఫీషియల్ ప్రోగ్రామ్. అఫీషియల్ ప్రోగ్రామ్‌ల సీఎం పక్కన డిప్యూటీ సీఎం ఉంటాడు. డిప్యూటీ సీఎం పక్కన వేరే మంత్రులు ఉంటారు. అసోంటిది ఆయన కింద కూర్చోబెట్టుడు అంటే నువ్వు ఇష్టం ఉండి కూర్చున్నా, ఇష్టం లేకుండా కూర్చున్నా కానీ ప్రోటోకాల్ ప్రకారం అది 100% తప్పు. ఎవరైతే ప్రోటోకాల్‌లో దాన్ని ఆ విధంగా సిట్టింగ్ ఏర్పాటు చేసిండ్రో వాళ్ళపైన తక్షణం సస్పెండ్ పెట్టేయాలి. అవసరమైతే డిస్మిస్ చేయాలి. వాళ్ళపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. అది పక్కన పెట్టేసి ఆయనకి ఇచ్చింది సబ్జెక్ట్ బట్టి, టాలెంట్ బట్టి కాదు. ఆయన ఇచ్చింది ఆ బహుజన వర్గాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ఒక రిప్రజెంటేటివ్‌గా ఆయనకు డిప్యూటీ సీఎం పోస్ట్ ఇస్తే దాన్ని ఈరోజు ఆభాసు పాలు చేసారు. దాని మీద కూడా నేను ప్రశ్నించిన. దానివల్ల అది కూడా వన్ ఆఫ్ ద రీజన్.
ఓకే, రైట్. మీరు అంటే మొదటి నుంచి కూడా ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇలా ప్రశ్నలతోనే జీవితం సాగిపోద్దా, లేకపోతే దీనికంటూ ఒకటి ముగింపు ఉంటుందంటారా ఎప్పటికైనా? ముగింపు ఏముంటుంది అమ్మ, కొన్ని జీవితాలు అట్లుంటాయి. ఈరోజు అంటే అది నేను నా కోసమో లేకుంటే మా వర్గాల కోసమో కాదు కదా. ఈరోజు చాలామంది ఉంటారు. ఈరోజు మీరు గవర్నమెంట్ హాస్పిటల్ ఎప్పుడు పోయినో లేదో తెలియదు, నేను పోయి చూసిన. ఇయాటి గవర్నమెంట్ హాస్పిటల్ అంటే అది ప్రజలది, ప్రజల పన్నుతో పెట్టేది. అలా సిటీ స్కానర్లు పనిచేయి, స్ట్రెచ్చర్లు ఉండయి, వీల్ చైర్స్ ఉండయి, అర్థమైందా, ఎక్స్రే మిషన్లు పనిచేయి, వాళ్ళ సరైన గౌరవం ఉండదు. పేదోళ్ళకి బతికే హక్కు లేదమ్మా. ఈ భారతదేశంలో పుట్టిన వాళ్ళకు ఈ తెలంగాణలో వాళ్ళు కూడా ట్యాక్స్లు కడుతుండ్రు. అందరికి సమానంగా యశోద హాస్పిటల్ పోయటానికి అక్కడ సిటీ స్కాన్ పనిచేస్తాయి, ఏసీ పనిచేస్తాయి, ఫ్యాన్ పనిచేస్తాయి, స్ట్రెచ్చర్ పనిచేస్తాయి. ప్రభుత్వ ఆసుపత్రులలో ఎందుకు ఏవి పనిచేయి? ఇవాళ కార్పొరేషన్ స్కూళ్ళలో అన్ని పనిచేస్తాయి, ప్రభుత్వ బడులలో ఎందుకు పనిచేయి? అంటే నేను చెప్తున్నా ఏంటంటే అందరికీ బతికే హక్కు ఉన్నది. ఆ మానవ హక్కులపైన నేను కొట్లాడుతూ ఉంటా. కాబట్టి దానికి మించిన సాటిస్ఫాక్షన్ ఏమంటే వాళ్ళ తరపున ఎప్పుడో గొంతు వినబడుతూనే ఉండాలి. అది ఆగిపోతే ఎట్లా? కాబట్టి నేను రేపు నా ఎమ్మెల్సీ మేనిఫెస్టోలో కూడా ఇవి నేను విద్య వైద్యం పూర్తిగా పెట్టుకున్నా. ప్రభుత్వ ఆసుపత్రులను కానీ ప్రభుత్వ స్కూళ్ళకు కానీ బలోపేతం చేయనది ప్రభుత్వ ప్రథమ లక్ష్యం ఉండాలి. అది ఇవాళ అవి మీరు చేయడంలో ఒక్కటి అడుగుతానమ్మా స్ట్రేట్గా. సరే, గతంలో ఎవరున్నా కానీ ముఖ్యమంత్రి గారు కూడా, ఈ భారతదేశంలో ముఖ్యమంత్రి గారు కూడా ప్రభుత్వ ఆసుపత్రికి పోవాలి. ముఖ్యమంత్రి పిల్లలు, ఎమ్మెల్యేల పిల్లలు, నాయకుల పిల్లలు ప్రభుత్వ ప్రభుత్వ స్కూళ్ళలో చదవాలి. ఆ రోజే నిజంగా మిమ్మల్ని పాలకులు అంటారు. ఎవరైనా సరే, మీరు మళ్ళీసారి షోకాజ్ ఇచ్చినా పర్వాలేదు నాకు, ఎవరైనా సరేనా. పాటించి సస్పెండ్ చేస్తే మరి ఏమవుతుందమ్మా? నాకు సస్పెండ్ అయ్యాక నాకేమైనా కిరీటం పోతుందా? ఏమన్నా నాకు పోనీకి ఏమున్నది నాకు చెప్పాను. నాకేం ఫరక్ పడదు సార్. అంటే కాంగ్రెస్ లీడర్ అని ముద్ర పోద్దు కదా. ఏమవుతుందమ్మా? నాకు కాంగ్రెస్ లీడర్తో నేను పెట్టుకోను. నేను కాంగ్రెస్ విజిటింగ్ కార్డు కూడా నేను ఇక్కడ వాడా. నేను చిన్న స్లిప్ పైన ఒకటి నా పేరు రాస్తాను. నేను కాంగ్రెస్ అని కూడా రాయా. చిన్న చిట్టి పైన బక్క జడ్సన్ అని రాసి పంపిస్తాను. ఎవరికి నా పోస్ట్ కానీ అది కానీ ఏం పంపలేను. ఏది కింద రాయా ముందు రాయా. నాకు గుర్తింపు, నాకు పార్టీతో నాకు గుర్తింపు రాదు, నాతోని పార్టీకి. అందుకని నేను, మీరు ఎవరు పెట్టలే, నా మేనిఫెస్టోలో ఏం పెట్టింది తెలుసా? కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్నా. ఖమ్మం, వరంగల్, కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి కాదు, కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్నా. అర్థమైందా? అంటే దానికి గట్స్ ఉండాలి పెట్టడానికి. కాంగ్రెస్ పార్టీ మేము బలపరుస్తూ పోటీ చేస్తున్నాం అని చెప్పి మేము పెట్టుకున్నాం. కాబట్టి మాకు సస్పెండ్లు తీసేస్తాము, అది అధిష్టానము చూసుకోవాలి. అది రైట్. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల హయాంలో ఉంది. అప్పుడు మీరు ప్రతిరోజు విమర్శిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అనే కంటే రేవంత్ ప్రభుత్వం, అంటే రేవంత్ ప్రభుత్వం మీద కూడా మీరు స్టార్ట్ చేశారు. మీరు పార్టీలో ఉంటూనే విమర్శిస్తున్నారు. అయితే దానికి దీనికి పెద్ద తేడా ఏంటి? స్వేచ్ఛ. ఓకే, స్వేచ్ఛ. అయితే ఈరోజు కనీసము ప్రశ్నించగలగడం, కొన్ని 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 ఉంటే ఇప్పుడు ప్రజా దర్బార్ కాంచెలి ప్రజాభవన్కి వెళ్ళి కంచె తీసేసింది. అలా ముఖ్యమంత్రి లేనప్పుడు ముఖ్యమంత్రి నాకు తెలిసి మన కేసీఆర్ గారు కాదనుకుంటా, కంచె వేయించిండు. కంచె తీపిచ్చిండు అధికారంలోకి వచ్చినాక. రేవంత్ రెడ్డి తీయించారు అధికారంలోకి వచ్చిన తర్వాత. బట్ కంచె వేయించింది అయితే కేసీఆర్ కాదు కదా. కంచె అప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఒక లెవెల్ ఉండే కిరణ్ కుమార్ రెడ్డి. ఈయన దాన్ని బందోబస్తు చేసిండు. ఈయన వచ్చినాక తీసేయాలి కదా, 2014 తీసేయాలి. ఇంకా దృఢంగా చేసిండు, ఇంకా రోడ్డుకి యువతలు చేసి బందోబస్తుగా చేసిండు. మళ్ళీ ట్రాఫిక్ ఎక్కువైంది కదా దానివల్ల. మరి ఏది కంచె తీసేసిన తర్వాత ట్రాఫిక్ ఇంకా ఎక్కువైంది కదా. అవును, ట్రాఫిక్తో దానికి సంబంధం, ఇంకా ట్రాఫిక్ రోడ్డు దొరికింది. అట్లా కాదు. ఈరోజు ప్రజాభవన్ కంచె తీసిండ్రు. ఓకే, తీసిండ్రు. అలా ముఖ్యమంత్రికి వాళ్ళకి రానప్పుడు అది తీసినా ఒకటే, పెట్టినా ఒకటే. ఈరోజు ముఖ్యమంత్రి ఒకసారి వచ్చిన తర్వాత అందులోకి ఏమొస్తుంది? ముఖ్యమంత్రి ఎందుకు ఇంటికి ప్రజాభవన్లో ఉండట్లేదు అంటారు? అంటే అధికారులను పెట్టిండ్రు వాళ్ళు. అధికారులను చిన్నారెడ్డి కానీ, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్, అప్పుడప్పుడు మంత్రులు వస్తూ ఉంటారు. కానీ అది కాదు పద్ధతి. కానీ ముఖ్యమంత్రి గారే తీసుకోవాలి. మరి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు రోజు 2 గంటలు వాళ్ళకి కేటాయించేటోడు. 2 అవర్స్ 2 అవర్స్ కామన్ మ్యాన్ కలిసేటోడు, విఐపీలను కలిసేటోడు, ఆఫీసర్స్ను కలిసేటోడు, ఎమ్మెల్యేలను కలిసేటోడు. అందులో ఒక 2 అవర్స్ కేటాయించిన తర్వాత ఆయన సెక్రటరియట్కో వేరే పనుల పైన పెట్టాడు. అంటే ఇది రాష్ట్రం అప్పుడు 7 కోట్ల మంది జనాభా, ఇప్పుడు ఇంత రాష్ట్రం.
కొంచెం కేటాయిస్తే బాగుండేది. ఉమ్, కాబట్టి అది అది ఒకటి లేదు. కాకపోతే పబ్లిక్ సెక్రటరీ రాగలగడం, పిటిషన్ ఇవ్వగలగడం, ఉమ్, మంత్రులను కలవగలగడం, ఉమ్, కొన్ని పనులు చేయించుకోగలగడం, ఉమ్, ఇది కొంచెం వెసులుబాటు జరిగింది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా. ఉమ్. రైట్. దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి మీరు ఎలా చూస్తారు అసలు? వస్తుంటారు కదా, చెట్టు పచ్చగా ఉన్నప్పుడు ఎవరైనా వస్తారు. కష్టకాలంలో ఉన్నప్పుడు మేము ఉండే, ఉమ్, పచ్చగా ఉన్నప్పుడు ఒకసారి రంజిత్ వచ్చిండు, ఈయన వచ్చిండు, ఉమ్. నాగేంద్ర దానం ఆహ్వానించింది మీ సీఎంఏ కదా. పిలిచిండ్రు, ఏముండవు అది వచ్చేటోళ్ళు. మరి అదే సీఎం పార్టీ గెలవక ముందు పార్టీ మారేటోళ్ళని రాళ్లతో కొట్టు చంపాలి, ఉరి తీయాలి అని అన్నారు. మరి ఆయనే పోయి ఎట్లాగా ఆహ్వానిస్తారు? అదే కదమ్మా, ఇప్పుడు దానిలోనే ఉంటుంది అది, ఏది మన దాన్ని ఏమంటారు అంటే విలువలు. ఉమ్, ఇప్పుడు ఒక మాట పైన అందుకని అడ్డగోలుగా మాట్లాడదు ఎప్పుడు, ఉమ్, తర్వాత ఈ మాట ఎట్టుపోతుందని ఉమ్, ఉంటుంది. ఉమ్, చెప్తున్నా కదా, నన్ను కూడా యావరేజ్ లీడర్ అన్నాడు, అంటే మేము యావరేజ్ లీడర్ అన్నాడు. ఉమ్, దానం నాగేంద్ర కూడా అన్నాడు. ఉమ్, కాకపోతే రేపు ఆయన ఎంపీకి పోటీ చేస్తుంటూ ఏదో అభ్యర్థిగా ఉన్నాడు అంటుండ్రు. ఉమ్, ఆ, సరే ఆయన వచ్చిండు, చాలామంది కూడా వస్తుండ్రు, చాలామంది ఇంకా వస్తారు. రేపు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి నిండిపోతే చాలామంది కూడా పోతారు. ఉమ్, ఇది జరుగుతుంది, మేము ఎప్పుడు ఇక్కడనే ఉంటాం. ఉమ్. రైట్. సరే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, సూటిగా సుత్తి లేకుండా ఒకటే అడుగుతాను సార్. రేవంత్ రెడ్డి అనే ఆయన ఎన్ని రోజులు సీఎంగా కొనసాగుతారు కాంగ్రెస్ పార్టీలో? ఎన్ని రోజులు? అమ్మా, అది అధిష్టానము, ఆయన పర్ఫార్మెన్సు, మేనేజ్మెంట్ కాదు, మంచి చేసుకొని ఉండి ఆయన 10 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నాను నేను. ఉమ్, మంచిగా ఉండి అందరికి అందుబాటులో ఉండి. ఇప్పుడున్న పరిస్థితులు మా అట్లా సొంతోళ్ళు. అట్లా ఏమీ కనిపించట్లేదు కదా. మా సొంత అది 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 నేను ఒక ఎమ్మెల్యేని కాదు, నేను అలా ఉన్నోడిని కాదు, నేను చెప్పలేను. కాకపోతే నేను ఆశావాది, నేను ఆశించేది ఏంటంటే 10 ఏళ్ళు కొన్ని ఏవైతే కరెక్షన్స్ ఉన్నాయో, ఒకటి ఎప్పుడు విమర్శలను స్వీకరించే వారిగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు విమర్శను ఆహ్వానించగలుగుతావో నువ్వు సుస్థిరమైన నాయకత్వంతో ఉండగలుగుతావు. అది చేయలేనప్పుడు నా సొంతని కూడా నువ్వు టార్గెట్ చేసి, నా సొంతని కూడా నువ్వు ఆలోచిస్తున్నావు అంటే నువ్వు ఎంత ఫ్రీగా ఉన్నావు అని చెప్పేసి అర్థమవుతుంది. కాబట్టి అది కాదు, విమర్శించేటోళ్ళను ఫస్ట్ దగ్గర పెట్టుకోవాలి. రాజకీయాలలో కుట్రలు కుతంత్రాల కంటే మనము పవర్లో ఏ విధంగా ఉండాలి, ప్రజలకు ఏ విధంగా మేలు చేసుకోవాలి, వచ్చే సంవత్సరంలో నేను పథకాలు పెట్టకుండా మనం గెలిచి తట్టుకుంటాను. ప్రజలకు ఆశ పెట్టి కాదు, పథకం లేని రోజు ముందుంటే నేను నిజంగా పథకాలు అనేది లేకుండా దేశం నడిచిన రోజు నాకు ఆ రోజు చూడాలని ఉంది అంతే. అది చేసిన రోజు నువ్వు సుస్థిరంగా ఉంటావు. లేకుంటే ఆయన ఎప్పుడు పోతారు అనేది మన చేతిలో ఉంటుంది. 10 మంది ఎమ్మెల్యే తిరగబడితే అయిపోయా కదా. రైట్ సార్. ఇంకో క్వశ్చన్ అడుగుతాను, అంటే మీరు ఏమనుకోవద్దు ఇట్లా అడుగుతున్నానని. మీరు గత 30 ఏళ్ళకు పైగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అలాగే మీరు హ్యాండిక్రాఫ్ట్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా పదవి బాధ్యతలు కూడా మీరు చూసున్నారు. అయితే ఇంకా ఎందుకు ఇలాంటి ఇంట్లోనే ఉంటున్నారు మీరు? అంటే మీకంటూ ఏం సంపాదించుకోలేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ అనేది పక్కన పెడితే రాజకీయ నాయకులు వాళ్ళ ఇల్లులు ఎలా ఉంటున్నాయో చూస్తున్నాము, వాళ్ళు ఎలా ఉంటున్నారో చూస్తున్నాం. బట్ మీరైతే ఇంకా కామన్ మ్యాన్ లాగే ఉన్నారు. దానికి రీజన్ ఏంటి? ఇప్పుడు మీరు చెగువేరు ఒక మాట అంటాడు. చెగువేర ఏమంటారంటే, విశాలమైన స్థలములో ఇరుకటమైన ఆలోచన పెట్టుకుని ఉండడం అది నరకం అంటారు. ఇరుకైన ఇళ్లలో విశాలంగా ఆలోచించడం స్వర్గం అంటారు. నేను స్వర్గంలో ఉన్నాను. అదే విశాలంగా మీరు ఏం అడిగినా కాన్ఫిడెంట్గా జవాబు చెప్తా. ఇవాళ వేరే వాళ్ళు షోకాదు నడిచితే గుండెలు బాదుకునేటోళ్ళు, అర్థమైందా? నాకేం ఫరక పడదు, వాళ్ళే నాకు ఫోన్లు చేస్తారు లీడర్లే. కాబట్టి నేను ఎవరికి అవసరమో వాళ్ళకి తెలుసు. ఈరోజు కాంగ్రెస్కి ఓట్ బ్యాంక్ నాకు ఒక షోకాజ్ నోటీస్ పైన ఎంత ఎఫెక్ట్ పడుతుంది అనేది జనానికి తెలుసు, లీడర్లకు కొంతమందికి తెలుసు, అదేంట. కాబట్టి అట్లా నేను అట్లా ఏం లేదు, నాకు నేను చాలా కంఫర్టబుల్గా ఉంటా. నాకు ఇట్లుండే ఇష్టం. ఇంతకంటే తక్కువగా చాలామంది ఉన్నారు, వాళ్ళని చూసి మనం బెటర్ అనుకోవాలి. కాబట్టి నేను నాకంటే తక్కువ ఉన్న వాళ్ళని చూసి ఉంటాను, నాకంటే ఎక్కువ ఉన్నంత నేను పోటీ పడాను. ఎంపీ ఎలక్షన్స్లో ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది అనుకుంటా? ఈరోజు మంచి ప్రశ్న అడిగింది మీరు. ఈ ఎలక్షన్ నా ఎలక్షన్ కాదు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మొట్టమొదటి ఎలక్షన్ ఇది. ఆయన ఈ 100 రోజుల పాలనకు ఆయన రెఫరెండం, ఆయన ప్రోగ్రెస్.
ఈరోజు ముఖ్యంగా ఏ సీటు గెలిచినా ఓడినా ఓడిపోయినా ఈరోజు ఆయనకి ఇంపార్టెంట్ సీటు మల్కాజ్గిరి. మల్కాజ్గిరి ఆయన ఖచ్చితంగా గెలిచి తీరాలి. తర్వాత చేవెళ్ళ గెలిచి తీరాలి. దగ్గరుండి తీసుకొచ్చింది. ఇవి ఆయనకు రెఫరెండం. రాష్ట్రంలో మినిమం 10-12 సీట్ల కంటే తక్కువ గెలిస్తే 14 దాకా గెలవాలి. తక్కువ దానికంటే పైకి వస్తే ఆయన సక్సెస్ఫుల్ అయినట్టు పాలన. అలా ఏమన్నా మైనస్ అయితే మాత్రం ఆయన దాంతో ఆయనకే ఎఫెక్ట్ పడుతుంది. నేను అడిగింది అంటే అది ఆయననే చెప్పాలి అంటున్నాను నేను. ఆయన చెప్పాలా? అది ఆయనే చెప్పాలి. ఆయనకు రెఫరెండం, నాకు కాదు కదా రెఫరెండం. కార్యకర్త నాకు అసెంబ్లీ ఎలక్షన్స్ ఉండే, నేను దానికోసం నేను కొట్లాడినా. కేసీఆర్ను గద్ద దింపాలనుకున్న కొట్లాడినా. నాకు ఈసారి కిషన్ రెడ్డి ఎంబడి వాడాలని ఉండే. ఈ షోకాజ్ నోటీస్ వచ్చినాక నాకు కొంచెం ఇంట్రెస్ట్ పోయింది. ఈసారి నేను ఖచ్చితంగా కిషన్ రెడ్డి సిగ్నరాల్లో ఒడగొట్టి తీరాలని డిసైడ్ అయినా. దానికి తగ్గ మెటీరియల్ కూడా చేసుకున్నాను. సక్సెస్ అవుతాను నేను ఇప్పుడు కూడా అనుకుంటే. అంటే దానం నాగేంద్రకి సపోర్ట్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ? నేను కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తామా. ఓటేస్తారు? నేను కాంగ్రెస్ 100%. నేను రేవంత్ రెడ్డి అక్కడ పోయి రేవంత్ రెడ్డికే ఓటేస్తాను. నేను కాంగ్రెస్ పార్టీ తప్ప నేను వేరే దానికి అసలు కళలో కూడా ఎవరు ఊహించద్దు. నేను పార్టీ మారుతా. ఐడియాలజీ అనేది శరీరంలో అది ఒక మనకు ఇక దానికి ప్రాణం లేదు. సిద్ధాంతాలకు నిన్న అంటే మీ సిద్ధాంతాలు బాగున్నాయి కానీ నాయకులకు అవి వర్తించావు కదా సార్? అవి అందరి నాయకులకు కాదు, కొంతమందికి వర్తిస్తాయి. ఇప్పుడున్న నాయకులు కరెక్ట్ అయితే నేను చెగువీరాన్ని కోడ్ చేసిన నేను. అవును. అంటే మేము సిద్ధాంతాలతో ఉన్నాం అనేది మీకు. మీరు సిద్ధాంతాలతోనే ఉన్నారు కానీ విలువలు సిద్ధాంతాలు లేని నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు రాజ్యాన్ని పాలిస్తున్నారు. మరి మీరు వాళ్ళకి ఎలాగ సపోర్ట్ చేస్తారు? అమ్మ, సిద్ధాంతము ఐడియాలజీ లేని నాయకుడు వాడు ఒక నడిచే శవం. నాతో నాయకుడు కాదు. మీరు నాయకుడు అని చాలా పెద్ద పేరు తెచ్చారు. ఓకే, మీరు పార్టీకి ఓటేస్తారు కానీ పార్టీ ఎన్నుకున్న నాయకుడు అయితే కరెక్ట్ కాదు కదా? ఏది పార్టీ? అవునమ్మా, పార్టీ అది పార్టీ వరకు ఒప్పుకుంటుంది. పార్టీ ఒకసారి డిసైడ్ చేసి ఒకటి ఎసొంటోనికి ఇచ్చిన నేను ఇప్పుడు దానితో ఐడియాలజీ కలుపుకొని ఉన్నది కదా. ఇప్పుడు ఒక సెక్యులర్ విధానాన్ని అవలంబించే కాంగ్రెస్ పార్టీకి నేను కాదని చెప్పి నేను వేరే దానికి వేయలేను కదా. వేరే దానికి వేస్తే రాజ్యాంగం మార్చేదానికి ఇష్టం. గాంధీని చంపిన వాళ్ళ పార్టీకి ఓటేసినట్టు, గాడ్సేన్ పార్టీకి ఓటేసినట్టు అది నేను ఒప్పుకోలేను. నేను ఆ లెవెల్లో నేను పోతా కదా. నేను వేరే తిరిగా నేను పోను కదా. అట్లా వాళ్ళ అభ్యర్థిని ఎవరిని ఇచ్చినా కానీ రంజిత్ అనేటోడు రేపు రంజిత్ అని పోతూ మాట్లాడతాడా నాకు తెలియదు. నాగేంద్ర అంటాడు కొద్ది గొప్ప మాట్లాడతాను. పశువుని దయాకర్ అనేటోడు మా వరంగల్ ఎంపీ 10 సంవత్సరాలు ఒక్కరోజు నోట్ల పార్లమెంట్లో ఏది విభజన చట్టం గురించి ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. కాబట్టి అవన్నీ చూస్తే దానికి వేరే అది వేరే లెక్క వస్తుంది. ఇది ఇక్కడికి వచ్చేటవరకు ఐడియాలజికల్గా వచ్చేటవరకు ఖచ్చితంగా బీజేపీని ఒడగొట్టి తీరాలనేది ఖచ్చితంగా ఉంటుంది. నేను అందుకనే రేవంత్ రెడ్డి గారు మినిమము మల్కాజ్గిరి ఎంపీ సీటు ఒక ముఖ్యమంత్రిగా మల్కాజ్గిరి ఎంపీ సీటు ఖచ్చితంగా ఆయన సిట్టింగ్ సీటు ఆయన గెలిపించుకునే బాధ్యత ఆయన పైన ఉన్నది. అది రెఫరెండం ఫస్ట్ 100 మార్కులు అది వస్తుంది. ఇంకో 100 మార్కులు చేవెళ్ళు వస్తుంది. రైట్. మరి అయితే మల్కాజ్గిరి సీటు గురించి మీరు మాట్లాడుతున్నారు. సునీత మహేందర్ రెడ్డికి ఇవ్వడం అంటే కరెక్టే అంటారా? ఆ సీటు ఆమె అయితేనే గెలుస్తుందని ముఖ్యమంత్రి అనుకొని ఇవ్వచ్చు. ఎందుకంటే సొంత సీటు కదా, ఖచ్చితంగా గెలవాలి. సర్వేలు చేయించుకోవచ్చు, కలిసగా గెలిచి తీరాలనే ఉద్దేశంతో ఇచ్చుకోవచ్చు. రైట్. మరి చేవెళ్ళలో కొండ విశ్వేశ్వరరెడ్డి చాలా అంటే చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు కదా గెలుస్తున్నానని. రేవంత్ రెడ్డి గారు రంజిత్ రెడ్డిని తెచ్చి ఆయనను పోయినసారి ఒడగొట్టిన అభ్యర్థిని పట్టుకొని వచ్చి ఆయనను కూడా ఒడగొట్టాలని పట్టుకురావచ్చు. నేను అంటున్నా కదా. ఇప్పుడు ఈ 2 సీట్లు ఈయన పాలనకు, ఈయన ఆర్గనైజేషన్కు కొలబద్ద. వి కెనాట్ ఎస్కేప్. తప్పించుకోలేడు. ఖచ్చితంగా ఈ 2 గెలిపించి తీరాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారు. గెలవని పక్షంలో గెలిచి తీరాలంతే. పక్షంలో కాలమే సమాధానం చెప్తుంది. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది బక్కా జడ్సన్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. ఆయన షోకాజ్ నోటీసుల గురించి కూడా మనకైతే వివరణ ఇచ్చారు. థ్యాంక్ యూ.